తెలంగాణ రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ తీన్మార్ మల్లన్న. ఇటీవల సొంత పార్టీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనంటూ అలా కంటిన్యూ అవుతానన్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మల్లన్నకు శుభగడియలు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ముందుకు సాగుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా కత్తెర గుర్తును కేటాయిస్తూ శుభవార్త చెప్పింది. ఇది కేవలం ఒక ఎన్నికల గుర్తు మాత్రమే కాదు, అణగారిన వర్గాల రాజకీయ ఆశయాలకు ప్రతీకగా మారుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వాతావరణంలో కొత్త చర్చలకు, కొత్త ఆశలకు దారితీస్తుంది. త్వరలో తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పలు రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టానికి అనుగుణంగా ఎన్నికల సంఘంతో నమోదై గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రత్యేక రిజర్వ్ గుర్తులు కలిగిన రాజకీయ పార్టీల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భాగంగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తు కేటాయించబడింది. ఈ నిర్ణయంతో పార్టీకి అధికారిక గుర్తింపు మరింత బలపడింది. ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాల రూపంలో సామాజిక సమస్యలపై గళమెత్తుతూ వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు ఎన్నికల రంగంలో తొలిసారి స్పష్టమైన గుర్తుతో ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ఆనందాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. కత్తెర గుర్తు సామాన్య ప్రజలకు ఒక ఆయుధం లాంటిదని, అణగారిన వర్గాల హక్కుల కోసం, రాజకీయ సమానత్వం కోసం ఈ గుర్తును ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక పార్టీ గుర్తు కాదని, ప్రజల స్వాభిమానానికి, పోరాటానికి ప్రతీకగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ ప్రయాణం 3 ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. అవి ఆత్మగౌరవం, అధికారం, సరైన ప్రాతినిధ్యం. ఈ 3 స్తంభాలపై పార్టీ భవిష్యత్తు నిర్మితమవుతుందని ఆయన తెలిపారు. మరి ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్న వేళ తీన్మార్ మల్లన్న పార్టీ కూడా ఎన్నికల రంగంలోకి తలపడేందుకు ఈసీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం జరగనుందోనన్న పొలిటికల్ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.